హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావిష్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. సో ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ రైసులు కాకుండా, లేకపోతే మామూలుగా చేసుకునే ఫ్రైడ్ రైసులు కాకుండా ఇలా ఆవకాయతోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా నోరు చెడిపోయినప్పుడు, ఏమన్నా క్రేజీగా తినాలనిపించినప్పుడు ట్రై చేయండి, అద్దరిపోతుంది అనమాట. సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసేసి దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు అలాగే ఆనియన్ వేసేసి మంచిగా వేపండి. యాక్చువల్గా నేను తీసుకున్న ఆవకాయ వచ్చేసి చాలా స్పైసీ ఉందనమాట. సో అందుకనేసి నేను పచ్చిమిర్చి కానీ మిర్చి పొడి కానీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ అవి వేగినాక కొంచెం కరివేపాకు వేసేసి అది వేగుతూ ఉన్నట్టు మీరు రైస్లోకి ఏం చేస్తారంటే ఆవకాయ మొత్తాన్ని కలిపేసుకోండి. మీరు కావాలంటే మామిడికాయ ముక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. మంచిగా అంతా పులుసు ఆ ముక్కలు అంతా మంచిగా ఆవకాయకి రైస్ అంతా పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో ఈలోపు మీకు ఈ ఆనియన్ ఇవి తెల్లగడ్డ ఇదంతా వేగిపోయి ఉంటుంది కదా. సో దీంట్లోకి ఏం చేస్తారంటే ఒక 4 to 5 ఎగ్స్ ఇట్లా కొట్టేసేసుకొని బుర్జీలాగా ఫ్రై చేసేసుకోండి. దీనిలోకి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. బాగా మనము ఎగ్ బుర్జీ ఎట్లా చేసుకుంటామో అట్లా మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఈ ఆవకాయ రైస్ ఏదైతే ఉందో అది దీనిలోకి వేసేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఫట్ 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 మని మంచిగా టాస్ చేసుకోండి. దాన్ని ఆ రైస్ని బాగా ఇట్లా వేడికి ఇట్లా కలపాలన్నమాట. మంచిగా ఫాస్ట్గా కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. నిజంగా నోరు చెడిపోయిన వాళ్ళు ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే నోటికి రుచి వచ్చేస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. వేడిగా తినండి. చాలా చాలా స్పైసీగా ఎగ్ ఫ్లేవర్తో, ఆవకాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.